ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటారు. నేటి దినం సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచనీయం ఆయన నోటి నుండి వచ్చునని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానానికి మూలాధారము యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు అంటేనే జ్ఞానం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. జ్ఞానులుగా పిలువబడ్డ వారికి కూడా ఆయన జనన సందర్భంలో నక్షత్రాన్ని బట్టి ఆయన వెంబడించిన సంగతి మనం మర్చిపోరాదు. అయితే జ్ఞానం గురించి మనం ఆలోచన చేసినట్టయితే సామెతలో ఉంది, దీర్ఘాయువుకు మూలమై జ్ఞానము మూల కారణంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంటుంది. అంత మాత్రమే కాదు, ఒకడు తన పని విషయంలో నిపుణత కలిగినటువంటి వాడు అలుపుల ఎదుట కాదు గనుల ఎదుట నిలిచుంటాడని వాక్యం ఉంటుంది. అయితే ఆ పనిలో నిపుణత ఎప్పుడు వస్తుందంటే వానికి జ్ఞానం ఉన్నప్పుడు వాక్యం ఉంటుంది. హెచ్చు ఘనత యెహోవా యొద్ద నుండి వచ్చిన వాక్యం అంటుంది. హెచ్చు ఘనత ఏ విధంగా కలుగుతాయంటే మరి జ్ఞానం బట్టే కలుగుతాయనే విషయాన్ని మనం మర్చిపోరాదు. కాబట్టి జ్ఞానం ఎంత విశేషమైనదంటే జ్ఞానం అనేది నేను అపాయం నుంచి ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పిస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇంతకీ జ్ఞానం ఎంత విలువైందని బైబుల్ చెప్తుంది అంటే బంగారం కన్నును, వెండి కన్నును, అపరంజి కన్నును అవి విలువైనదని వాక్యం చెప్తుంది. మరి ఇంతటి విలువైనటువంటి జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవడానికి సిద్ధమా? ఆ జ్ఞాన గని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నీకు జ్ఞానమునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు తెలివినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు కావాల్సినటువంటి జ్ఞానమును ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి జ్ఞానము మూలంగా నీవు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, అనేకులకు దీవెనకరంగా నిలుస్తావు. ఈరోజు మనం చూసినట్లయితే సైన్స్ మూలంగా కలుగుతున్నటువంటి ఆవిష్కరణలు ఎన్నో ప్రజలకు మేలు చేస్తున్నాయి. మరి అటువంటి ఆవిష్కరణలు కావాలి అంటే జ్ఞానము అవసరమై ఉంటుంది. అంటే జ్ఞానం వారికి అనుగ్రహించింది ఎవరో మనం ఆలోచిస్తే దేవాతి దేవుడే. మనం బైబిల్ నుంచి పరిశీలన చేసినప్పుడు ఎంతోమంది బైబిల్ మూలంగా మరి ఎన్నో ఆవిష్కరణలు చేశారు. ఈరోజు మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రికల్ బల్బ్ ఏదైతే ఉందో అది బైబిల్లోంచి వచ్చిందనే సంగతి మాత్రం మర్చిపోరాదు. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉన్నట్టయితే దయతో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాం. దేవుడు దీవించిన గాక. ఆమేన్.